హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం చూసాము అటు మార్కెట్స్ బాగా కరెక్ట్ అవుతున్నాయి. దీని అందరికీ రీజన్ మీ అందరికి తెలిసిందే. ఒక్కసారి ఊహించని ఒక వారం క్రితము సంఘటన. అది ఏంటంటే జియోపొలిటికల్గా మనం చూసాము. అటు గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లో కూడా యుద్ధ వాతావరణం అనేది, వాతావరణం కాదు, ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ట్రంప్ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాము. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి, వచ్చిన డే 1 నుంచి కూడా అన్ని దేశాల మీద ఏదో ఒకటి లైక్ గతంలో మనం చూసాము టారిఫ్ వార్ అనేది ఒకటి ప్రకటించడము, తర్వాత మళ్ళీ వాపస్ తీసుకోవడము, ఇటువంటివి చూసాము. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వెనిజువేలాని అమెరికా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ మీద పడ్డారనమాట. సో ఇది ఎవరు కూడా ఊహించని సంఘటన. సో ఇరాన్ అటు వార్ చూసాము, గల్ఫ్ వార్ అనమాట. ఇది దీని కారణంగా ఏమైందంటే ఒక్కసారి క్రూడ్ ఆయిల్ అనేది, మరి ముఖ్యంగా ఈరోజు వీడియో చేస్తున్న టయానికి 100 బ్యారెల్ దాటిందనమాట. ఇంటర్నేషనల్ మార్కెట్లో 100 బ్యారెల్ US డాలర్స్కి వెళ్ళింది. ఇది గమనిస్తే జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ $60-62 దగ్గర ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి 1 or 2 దగ్గరకు వచ్చింది. అంటే ఎంత పెరిగింది అంటే 62%, 64% క్రూడ్ ఆయిల్ పెరిగిందండి. సో ఇది చాలా చాలా నెగిటివ్. మరి ఎవరికి నెగిటివ్ అంటే మరీ ముఖ్యంగా ఇండియాకి బాగా నెగిటివ్. అంటే అఫ్కోర్స్ ఈ వార్ అనేది అన్ని దేశాలకి నెగిటివ్. అక్కడ యూరోప్లో సంక్షోభం ఉంది, యూరోప్లో కూడా వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. అందరూ అటు అమెరికా ఏదో అద్భుతంగా ఉందంటే అక్కడ పరిస్థితి బాగాలేదు. అక్కడ లాస్ట్ వీక్ జాబ్ డేటా చూసాం, చాలా దారుణంగా వచ్చింది. తర్వాత ఈవెన్ US కూడా ఈ వార్ వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక అంచనా ప్రకారము 20 లక్షల కోట్లు నష్టం అనమాట USకి. అయినా సరే వాళ్ళు ఈ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళు ప్రశాంతంగా ఉండకుండా అన్ని దేశాలని కూడా ఇబ్బందులు పెడుతున్నారు. సో ముందు అందరూ కోరుకోవాల్సింది ట్రంప్ త్వరగా అంటే ఇప్పటికిప్పుడు పోడు కానీ త్వరగా ట్రంప్ అనేది లేకుండా ఉంటే అన్ని దేశాలు బాగుంటాయి, ఆర్థికంగా అందరూ ముందుకు వెళ్తారు. మరి ముఖ్యంగా మన దేశం అయితే ఇంకా చాలా ముందుకు వెళ్తుంది. గతంలో ఈ ట్రంప్ టారిఫ్లు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అవి పెద్ద మన ఇండియా మీద ఎటువంటి ప్రభావం చూపించదని చెప్పాను. బట్ ఇది మాత్రం చాలా చాలా నెగిటివ్ అండి. ఇండియాకి ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది చాలా నెగిటివ్. ఎందుకంటే 84%, మనం 85% క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి క్రూడ్ ఆయిల్ ఎంత పెరిగితే అంత ప్రతి సెక్టార్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరిగితే ఆటోమేటిక్గా అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి. సో అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతే ఆటోమేటిక్గా కన్జ్యూమర్ అనేవాడు స్పెండింగ్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా అన్ని సెక్టార్లు ఎఫెక్ట్ అవుతాయన్నమాట. మరి కొన్ని సెక్టార్లు అయితే డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ ఉన్న సెక్టార్లు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ కంపెనీస్ ఉంటాయి. పెయింట్ కంపెనీస్కి క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రూడ్ ఆయిల్ ఈ విధంగా పెరిగితే ఒక్కసారి పెయింట్ రేట్లు పెరిగిపోతాయి. పెయింట్ రేట్లు పెరిగిపోతే కన్జ్యూమర్ కొండవు. ఈ విధంగా ఉంటుంది. అది కంపెనీకి లాభం ఉండదు, కన్జ్యూమర్ కూడా అంటే వాడకం ఆపేస్తాడు అనమాట. ఈ విధంగా ఎకానమీలో అన్ని సెక్టర్లు కూడా ఇబ్బంది పడతాయి. అంటే డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు నేను, మీ అందరికీ తెలిసిందే. ఇదంతా కూడా ఎకానమీ ఎలా ఉంటుందని, అంత బాగుంటే అంతా ముందుకు వెళ్తుంది. ఏదో గట్టిగా ఎటువంటి దెబ్బలు తగిలితే అన్ని సెక్టర్లు కూడా బ్యాక్ వెళ్తాయి. అయితే దీని నుంచి మనం బయటపడలేమా అంటే బయటపడతామండి. ఎప్పుడు బయటపడతాము అంటే త్వరగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సర్దుమణిగి ఈ వార్ అనేది ఆగిపోయి మళ్ళీ ప్రశాంతంగా ఉండగలిగితే ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ టు క్రూడ్ ఆయిల్ $80 బిలోకి ఉండాలి. 80 కాదండి, ఇంకా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అట్లీస్ట్ $80 బిలో ఉండి $72 ఉంటే మనము కంఫర్ట్ జోన్లో ఇండియా ఉన్నట్టు అనుకోవాలి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరిగింది అంటే అది ఇండియాకి మాత్రం చాలా నెగిటివ్. ఇంకోటి ఏంటంటే ఇండియాకి రిజర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా ఎక్కువ లేదండి. ఇప్పుడు కొన్ని దేశాలు 3 నెలలు 4 నెలలు క్రూడ్ ఆయిల్ రిజర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది. మన ఇండియాకి అది లేదు అనమాట. అది కూడా ఒక మైనస్ పాయింట్. తర్వాత చాలామంది అనుకోవచ్చు మనం క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకేం కాదనుకుంటున్నారు. బట్ ఈవెన్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది 35% మాత్రమే అనమాట. మిగతా US రష్యా నుంచి 35% అయితే ఇరాక్ నుంచి 19%, 14% సౌదీ నుంచి, UAE నుంచి 10% అనమాట. అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి దగ్గరగా మనకి
34%, 35% గల్ఫ్ కంట్రీస్ నుంచి ఉంది. కాబట్టి మనం రష్యా నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నామో గల్ఫ్ కంట్రీస్ నుంచి అంతే ఉంది. సో అవి అక్కడ ఇబ్బందులు పడుతున్నాయి అన్నమాట. పడుతున్నప్పుడు ఆబ్వియస్గా మనకి వాళ్ళు సప్లై చేయలేరు కాబట్టి మరింత మనకి క్రూడ్ ఆయిల్ అనేది రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది పెరిగితే ఆటోమేటిక్గా ఎకానమీ దెబ్బతింటుంది, అది వేరే విషయము. బట్ ఏదేమైనప్పుడు కూడా మనం ఫస్ట్ కోరుకోవాల్సింది ఇదంతా కూడా చాలా మటుకు తగ్గిపోవాలి, అంటే ఈ వార్ అనేది ఆగిపోవాలని కోరుకోవాలి. లేని పరిస్థితుల్లో మరింత గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ మరింత కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే అటు క్రూడ్ ఆయిల్ ఒక దశలో 120 దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. నిఫ్టీ పరంగా బాగా లో నుంచి బాగా రికవర్ అయింది, అది పాజిటివ్ అంశంగా చూడాలి. కోర్స్ షార్ట్ కవరింగ్ ఉంటుంది. 24,000 పైకి వచ్చి కంఫర్ట్ జోన్లో ఉన్నాం మనం. ఓవరాల్గా అయితే నిఫ్టీ పరంగా ఈరోజు క్లోజింగ్ అయితే కంఫర్ట్ జోన్. బట్ ఈ టెక్నికల్స్ ఇవన్నీ పనిచేయవండి, ఎందుకంటే ఎక్కువగా న్యూస్ మీద ఆధారపడి అటు నిఫ్టీ కావచ్చు, గ్లోబల్ మార్కెట్స్ కావచ్చు నెక్స్ట్ 2-3 రోజులు పైన ఉంటుంది. నేను కూడా 1-2 రోజుల్లో అందరం ఇంతకుముందు పదే చెప్తున్నా, అందరూ పాజిటివ్గా కోరుకోవాలని, పాజిటివ్గా ఆలోచిద్దాము. త్వరగా ఈ ఎండ్ కార్డ్ అనేది దీనికి పడితే ఇక అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇండివిజువల్ స్టాక్స్ గురించి మీరు కంగారు పడకండి, అది ఎంత కిందకి వెళ్తున్నాయి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి, అన్నీ కూడా చాలా కిందకి వెళ్తున్నాయి అన్నమాట. బట్ అయినా కూడా హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి ఇండియన్ గ్రోత్ స్టోరీ అనేది మళ్ళీ బాగుంటుంది. అగైన్ ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనకి డౌన్ అయితే చాలా, అదొక్కటే, ఎంత త్వరగా క్రూడ్ ఆయిల్ డౌన్ అయితే అంతా అది ఇండియాకి పాజిటివ్ అంశంగా మనం తీసుకుంటాం. నాట్ ఓన్లీ క్రూడ్ ఆయిల్ ఒకటే కాకుండా మనం ఏంటి అంటే గల్ఫ్ కంట్రీస్తో మనకి ఎప్పటి నుంచో మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గల్ఫ్ కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇండియన్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇండియన్ బ్రాండ్స్, ఇండియన్ కంపెనీస్వి ప్రోడక్ట్స్ లైక్ మనకి బాస్మతి రైస్ కావచ్చు, దావత్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎల్టీ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసేది వాటికి మెయిన్ బిజినెస్ అంతా గల్ఫ్ కంట్రీస్ అనమాట. తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్ కావచ్చు, షింప్ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఫిష్ కావచ్చు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాము. దీంతోపాటు మీకు స్పైసెస్ కావచ్చు. కాబట్టి ఏంటంటే నాట్ ఓన్లీ ఇదొకటే కాదు, మన ఎక్స్పోర్ట్స్ కూడా మనం దెబ్బతినిపోతాం అనమాట, అవి కూడా బాగుండాలి. సో గల్ఫ్ కంట్రీస్ కూడా ఆర్థికంగా వాళ్ళు ముందుకు వెళ్తే అది కూడా మన ఇండియాకి పాజిటివ్. ఓవరాల్గా అందరూ కలిసి అటు యుఎస్ఏని పక్కన పెడితే, అందరూ ఏకమై ప్రపంచంలో అందరూ కలిసి యుఎస్ఏని కొంచెం పక్కన పెడితే అది అన్ని దేశాలకు కూడా మంచిది. బట్ అది అంత ఈజీ కాదనుకోండి. బట్ ఓవరాల్గా అందరూ బాగుండాలంటే అది చేయాలండి. యుఎస్ని ముందు పక్కన పెట్టాలి, యుఎస్ని కాదు ట్రంప్ని పక్కన పెడితే అందరూ కలిసి, అప్పుడు దేశాలు బాగుంటాయి, స్టాక్ మార్కెట్లు బాగుంటాయి, అందరి పోర్ట్ఫోలియో కూడా బాగుంటాయి. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే అందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. సో గతంలో కూడా క్రూడ్ ఆయిల్ 2008లో 140 దాకా వెళ్ళిందండి, 140కి వెళ్ళింది 2008లో. 140 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పడిపోయింది. ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో, కమాడిటీ మార్కెట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ సాధారణమే. తర్వాత చాలామంది ఇంకోటి ఏంటి అంటే గోల్డ్ కొనవచ్చు కదా ఈ టైంలో అనుకుంటున్నారు. గోల్డ్ సిల్వర్లు కూడా పెరగవండి, పడే అవకాశాలు ఉన్నాయి. పడితే అవి నిజంగా డిమాండ్ అండ్ సప్లై వరకు కారణంగా పెరగలేదు, ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఇంకా వాటిని కొనాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి వద్దు. ఇంకా కొనాలనుకుంటే రేపు పొద్దున ఈ వార్తలు పాజిటివ్ వార్తలు వస్తే ఇంకా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మంచి కంపెనీస్లో గోల్డ్ సిల్వర్లు అయితే ప్రస్తుతానికైతే వద్దని చెప్తాను. ఇంకా ఈక్విటీ మార్కెట్సే మీకు బెటరు. అది కూడా 3-4 ఏళ్ళు ఉద్దేశం ఉంటే రాండి, అంతేగాని షార్ట్ టర్మ్కి 1 మంత్కి 2 మంత్స్ కోసము రావకండి. నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లో పాజిటివ్ అంశాలు కానీ రాగలిగితే మళ్ళీ గ్లోబల్గా ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఈక్విటీ మార్కెట్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఇండియన్ మార్కెట్స్ అయితే షార్ట్ టర్మ్ పరంగా చెప్పాలి అంటే 23,800 దగ్గర బాగా సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అగైన్ ఇవన్నీ కూడా ఏంటంటే న్యూస్ మీద ఉంటాయి కాబట్టి 100% చెప్పలేము. చూడండి, న్యూస్ని చూడండి, ఎప్పటికప్పుడు న్యూస్ని ట్రాక్ చేస్తూ మీ నిర్ణయాలు తీసుకోండి. ఓవరాల్గా మీ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా నష్టాల్లో ఉంటాయి, నాకు తెలిసిందే, మీకు తెలిసిందే. బట్ భయపడాల్సిన అవసరం లేదు. మీరు మంచి స్టాక్లో ఉంటే లాంగ్ టర్మ్లో మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ అండి.